స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. ఆరాధన వర్తమానంలో మీరు తోడు నీడుగా ఉండి నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. హోలీ కమ్యూనిటీలో మీరు నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం మా తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. అదేవా మా సంఘంలో నా తండ్రి మీరు చేస్తున్న ప్రతి కార్యానికై మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. ఏ తెగులు కూడా నా సంఘంలోనూ నా సంఘ సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి సంఘ కుటుంబాలన్నింటిలో కూడా మీ తండ్రి మీకు క్షేమం ఇచ్చిన తండ్రి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. భయంకరమైన పరిస్థితుల్లో మనలో మేము నడుస్తుండగా నా తండ్రి మీ యొక్క గొప్ప హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను కనిపిస్తున్న గొప్ప రాజా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అదేవా సంఘ బిడ్డల్లో కావాల్సిన అవసరతలు ప్రతి ఒక్క ఈవిని మీరు దాయిచేయమని అడుగుతున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, ఎగ్జామ్స్ చదివిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, స్టూడెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగంలో ఉన్న బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ ప్రధానత జ్ఞాపకం చేసుకోండి, పెళ్లి కావాల్సిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలోనూ మీ కృప చూపించి మా సంఘాన్ని అభివృద్ధి పరిచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నా తండ్రి. సంఘానికి మీ అందరం నా తండ్రి ప్రార్థన చేస్తుండగా ఒక సొంత స్థలాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాకు సొంత స్థలాన్ని దయచేయమని అడుగుతుంటే మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. కానుకల పరీక్ష అంతట్లో మీ తోడు నీడ నడిపిస్తున్న చుట్టూ విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. విత్తిన ప్రతి హస్తాన్ని నా తండ్రి 100 వేయంతులుగా ప్రతిఫలింపు చేయమని అడుగుతున్న తండ్రి. కానుకలు మీ పరిచయంలో వాడబడబోతు కృప చూపించి నడిపింపు దాయిచేయమని అడుగుతున్న తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. అదేవా ప్రస్తుతమైన మీ పాదాల చెంతకు వచ్చుండగా నా తండ్రి మీ పర్లకు వర్తమానాన్ని మీ దీనదాసుల ద్వారా తెలియపరచమని అడుగుతున్నారు. మీ దాసుల చిలువు చాటు మరుగుపరిచిన వాక్యాన్ని మాకు కనపరచమని అడుగుతున్నారు తండ్రి. వాక్యాన్ని మేము హృదయంలో నాటుపడుతూ వాక్యాన్ని వినటకు వాక్యాన్ని గ్రహించుటకు అతని మా మనసును భద్రపరిచి ఆ వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు మీ కృప చూపించిన దయచేయమని అడుగుతున్నారు తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. ఇంకా రాలేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అదేవా ఇంకా మీ వైపుకు తిరుగులో బిడ్డలు నడితే తండ్రి నిజరక్షకుడు మీరని తెలుసుకుని నడుచుకున్నట్టు కృప చూపించడానికి దయచేయండి. కార్యక్రమం ఆచరించడానికి మయంకరంగా మా అందరికీ ఆశీర్వాదంగా ముందుకు నడిపించి ముందుకు తీసుకెళ్ళాలి. మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మా గొప్ప దేవుడు మహిమరాజు యేసు నామములో ప్రార్థించి వాక్యంలోకి వెళ్తున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనము అందరూ బాగున్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా, మంచిది. నేను సాధ్యమైనంత మట్టికి ఎవరు కూడా బయటికి ఎక్కువ తిరగకండి. ఏదైనా పనులు ఉన్నట్లయితే ఆ డిస్టెన్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా కలిగి ప్రార్థించుకుని మనం ముందుకు సాగాలనే విషయాన్ని దేవుని యొక్క సన్నిధిలో తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దామండి. దేవుని యొక్క వాక్యంలో శ్రేష్టమైనటువంటి ఒక మాట మనం చదివి వాక్యంలోకి మనం వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అక్కడ కూర్చోండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. దయచేసి అందరు తీయండి. మనం ఏం తొందరపడవలసినటువంటి పని లేదు. నేను కరెక్ట్గా టైంకి విడిచిపెడతా. డోంట్ వరీ. ఎవరు ఏం బాధపడకూడదు. 1 గంట నుంచి కరెక్ట్గా మనం మందిరాన్ని ముగించుకుని మనం బయటకు వెళ్ళవచ్చు. కనుక సువార్త 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ కూడా తీయండి ఒకసారి. మాట మనందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అయితే యేసు అందరినీ ఎందుకు వస్తారో వస్తుందిగా ఎరిగిన వాడు కనుక
ఆయన మనిషిని కనిపించాడట పెట్టేసి ఎరిగినవాడు. చాలు. యేసు అందరినీ పెట్టాలా ఎరిగినవాడు. నాకు తెలియదు అనేది ఎవరికి తెలియదు? దేవునికి లేదు. అయితే నేను అప్పుడప్పుడు రోడ్డు వెళ్తున్నాడు ఈ మాస్కులు పెట్టుకుని మరీ గుర్తింపుపోయింది. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ లాంటి వ్యక్తులు ఎవరో తెలుస్తలేదు, ఎవరో తెలుస్తలేదు. చాలా మంది అప్పుడప్పుడు అట్లాగా నేను కొన్ని పనులు బయటికి వెళ్తున్నాను, ఫ్రెండ్స్ లాంటి ఇస్తూ ఉంటారు. ఏమనుకుంటారో అనేటటువంటి బాధ మనసులో ఉంటుంది కానీ గుర్తుపట్టేస్తుంది. కానీ దేవుడు అయితే అందరినీ ఎరిగినవాడు. ఆయన ముఖాలే కాదు, మన పేర్లే కాదు, ఏం కూడా ఎరిగినట్టు ఆయన అంతర్యములు ఎరిగినవాడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో నేను ఇక్కడ బైబిల్ చదువుతాను కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దినాన్ని చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు. ఆయన ఎరగినటువంటి వారు ఎవ్వరు లేరు. ముఖ్యంగా ఆయన ఎవరిని పర్టికులర్గా ఆయన చూస్తూ ఉంటున్నాడంటే నీతిమంతుల మీద. యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారు క్రీస్తు శకం తర్వాత. క్రీస్తు పూర్వం అయితే యెహోవా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు ఆయన అందరినీ కూడా ఎరిగినవారు. అండ్ యేసు క్రీస్తు వారి కంటే ముందు చాలామంది గొప్పవాళ్ళు వచ్చారు, చాలామంది గొప్పవాళ్ళు వచ్చారు. కానీ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని రాయబడడానికి కారణం ఏంటంటే ఆయనకు అన్నీ తెలుసు, అందరూ తెలుసు. ఆయనకు తెలియదంటే ఏది లేదు. కనుక యేసుక్రీస్తు కంటే ముందు 500 సంవత్సరాలకు ముందు ఎవరు వచ్చారో తెలిసి బుద్ధుడు వచ్చాడు, బుద్ధుడు. కానీ ఆయన పేరుందా క్రీస్తు శకంకు? అంతకంటే ముందు చాలామంది ప్రబుద్ధులు గొప్ప జ్ఞానులు వచ్చారు, కానీ ఆయన తర్వాత కూడా చాలా మంది వచ్చారు. కానీ ప్రభువుని యేసు క్రీస్తును ప్రత్యక్షంగా ప్రపంచ దేశాలంతటా కూడా, ఓన్లీ ఇండియా కాదు నేను అనేది, ఆ పోరాడు ప్రపంచమంతటా కూడా ఏంటి చరిత్ర తెలియాలంటే ఎవరు రావాలి? యేసు క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేకపోతే వాడి చరిత్ర లేదు. కారణం ఏమిటంటే ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక. ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలు ఆయనకు తెలుసు, బాగా తెలుసు. ఇప్పుడు అందరినీ ఎరిగినటువంటి దేవుడు, అందరి హృదయాలు చూసేటటువంటి దేవుడు మనల్ని ఆయన కోరుచున్నటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. అందరినీ ఎరిగినటువంటి దేవుడు నీ ప్రారంభమును ప్రభువు తెలుసు అంటారో తెలియదు అంటారు. ఒకవేళ నన్ను అడిగితే ఎవరు ఎప్పటి నుంచి చర్చకు వస్తున్నారంటే నేను పర్టికులర్ డేట్ నేను చెప్పలేను, కానీ వస్తారు మా చర్చ వాళ్ళే అని చెప్పగలుగుతాను. కానీ ఏ డేట్ నుంచి వస్తున్నారో నేను డేట్ వేసి చెప్పలేదు. కానీ ప్రభువుకు తెలుసు అంటారో తెలియదు అంటారు. దేవునికి తెలుసు, ప్రారంభం తెలుసు ఆయనకి, మన అంతము కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన అల్ఫయు ఒమేగయు అయి ఉన్నాడు అన్నమాట. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలు ఆయనకి తెలుసు కనుక మన ప్రారంభము తెలుసు, మన ముగింపు కూడా ప్రభువుకి తెలుసు అనే విషయాలు ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభువుకు అన్నీ తెలుసు. మనల్ని ప్రభు కోరుతూ ఉంటున్నది ఏమిటి అంటే మన ప్రారంభమును గుర్తు చేసుకోండి. ప్రారంభము చాలా ప్రాముఖ్యమైనటువంటి, అంటే మన యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినటువంటి ఆ మొదటి ఆ దినమును, ఆ యొక్క సమయమును, ఆ యొక్క కార్యమును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసండి, కారణం ఏంటో తెలుసు. అందుకే పౌలు ఎప్పుడు కూడా ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే తన ప్రారంభం ఎప్పుడు కూడా తన గత జీవితాన్ని
తన దేవుని కలిగి ఉన్నటువంటి జీవితాన్ని ఎప్పుడు ప్రభువులోనికి వచ్చాడో ఆ విషయాన్ని పౌలు ఎప్పుడు మర్చిపోలేదు. సౌలుగా తాను ఎంత భయంకరంగా జీవించాడో, దాని తర్వాత ప్రభు ఎక్కడ దమస్కులో ఆయన పట్టుకుని ప్రభు ఆయన సౌలును పౌలుగా మార్చాడో ఆ విషయాన్ని పౌలు గారు ఎప్పుడు మర్చిపోలేదు. అలాగే దావీదు కూడా తన జీవితాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. దావీదు ఏ స్థితిలోనికి దావీదు తాను వచ్చాడో ఆ స్థితిని మర్చిపోలేదు, ప్రారంభాన్ని మర్చిపోలేదు. అందుకే దావీదు మహారాజు అయిన తర్వాత కూడా దావీదుకు ఒక గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే నీ సింహాసనము ఎవరికంట? నీ సంతానములకు స్థిరపరచుకున్నాడు. నీ సింహాసనము నీ సంతానములకు స్థిరపరుస్తారు. నిజంగా దేవుడు దావీదుకు వాగ్దానం చేసినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అండి, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనేటువంటి వాడిని ప్రభు. దావీదుకు తెలుసు తన స్థితిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన ప్రారంభంలో తాను మర్చిపోలేదు. చాలాసార్లు మన జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ జీవిత ప్రారంభం మనం ఎలాగున్నాయి, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పిలిచాడు, ఎలాగున్నప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే ఈ దినాలు నువ్వు ఇలాగున్నావు. ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నావా? మన ప్రారంభ జీవితం చాలా ప్రాముఖ్యమైందండి. ప్రారంభానికి నేటికి ఎట్లా ఉంటుంది మన జీవితం ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు నేను దేవుని యొక్క లేఖనాల నుంచి చెప్తాను. ఇర్మియాని దేవుడు ఒకప్పుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? ఇర్మియా గ్రంథం 5-6 వచనాలు చదివితే తెలుస్తుంది. ఇర్మియా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. అందుకు ప్రభువు ఇర్మియాను పిలిచినప్పుడు ఇర్మియాకు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమనంటే, బాలుడుగా ఆయన కొద్ది జ్ఞానం వచ్చిన తర్వాత ఆయనకి దేవుని ఆ యొక్క ఔన్నత్యమును గుర్తుపట్టగలిగినటువంటి ఆ స్థితి వచ్చిన తర్వాత ఇర్మియాని దేవుడు పిలిచాడు. ఇర్మియా, నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలుసా? నన్ను నువ్వు ఇప్పుడు తెలుసుకుంటున్నావు. నీకు 12 సంవత్సరాలు వచ్చాక తెలుసుకుంటున్నావేమో, నీకు 15 సంవత్సరాలు వచ్చాక తెలుసుకుంటున్నావేమో. ఇర్మియా, నేను నిన్ను తల్లి గర్భములో రూపింపక మునిపే, తల్లి కూడా తెలియదు, ఏ యొక్క స్కానింగ్కి తెలియదు, కానీ ప్రభు ముందే ఎరిగినటువంటి మన అందరినీ కూడా, ఇర్మియానే కాదు ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన తల్లి గర్భములో నిరూపింపక మునిపే ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగినటువంటి దేవుడు ఇర్మియానైతే ఒక బాలుడిగా ఉన్నప్పుడు పిలిచాడు, నిన్ను ఒక సమయంలో పిలిచాడు, నన్ను ఒక సమయంలో పిలిచాడు. మనమందరము ఆయనకి తెలుసు ఏ స్థితిలో మనం పిలవబడ్డాము. కాబట్టి దేవుడు పిలిచిన తర్వాత ఇర్మియాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇర్మియా అన్నాడు, నువ్వు బాలుడు అని నువ్వు అనద్దు, నేను పిలిచాను కనుక నేను చెప్తూ ఉంటున్నాను, నేను జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పరుస్తుంటున్నాను. ఇప్పుడు నువ్వు బాలుడు అనడానికి నేను లేదు, నేను చెప్తూ ఉంటున్నాను, నువ్వెవరో నాకు తెలుసు, నీవు నిరూపింపక ముందే నాకు తెలుసు నువ్వెవరో అన్నది. కాబట్టి నేను చెప్తూ ఉంటున్నా, నువ్వు బాలుడు వాళ్ళకు, నువ్వు జనములకు ప్రవక్తగా. నేను చెప్పింది చెప్పు, అంతే. దేవుని యొక్క వాక్యంలో
మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇర్మియా అయితే ఎలా పిలిచారు, మనల్ని ఎలా పిలిచారు? సేమ్ ఇర్మియా కంటే ఇంకా అతి సమీపముగా దేవుడి నిన్ను నన్ను కూడా చెప్పి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే, చూడండి, తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగును. తన ఉచితముగా కృపా మహిమ అంటే ఏంటో తెలుసండి? రోమా పత్రికలో ఉంటుంది, 3:24 ఉంటుంది. ఆ ఉచితముగా ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుటకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఎప్పుడంటే ఏడు గమనించండి, ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనం తన ఎదుట ఎలాగంటే ఆయన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు కనుక మనం ఆయన దగ్గర ఎట్లా ఉండాలి? పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలేదని. అదే ఇది గుర్తుంచుకోవాలి. జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యం నుంచి చాలా తేటగా తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసండి? ఆయన కోసము మనలను ఏర్పరచుకున్నారు. ఎలాగా? పరిశుద్ధముగా ఉండడానికి, నిర్దోషముగా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏంటి, ఆయనకి ఎవరు లేరా? నా క్లాస్మేట్స్ మోసమని నేను నా బట్టి నేను చూస్తుంటాను. నాతో పాటు బైబిల్ కాలేజీ చదివినటువంటి వాళ్ళు దగ్గర 600 మంది ఉన్నారు నాతో పాటు. నా బ్యాచ్ 2 కాలేజీల్లో చదివాను. 2 కాలేజీల్లో నాతో పాటు చదివినటువంటి వాళ్ళు 600 మంది ఉన్నారు. కానీ మేము సేవలు కొంతమంది ఉన్నారు. 100లో లేదు, 10లోనే ఉంది. కారణం ఏమిటంటే తన కోసం ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఏంటి, పిలవబడిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. బైబిల్ కాలేజీకి 600 మంది వచ్చారు. నా బ్యాచ్లో నేను 2 కాలేజీల్లో చూసుకుంటాను. ఒక్కొక్క కాలేజీకి 300 మంది పైనే వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ కాకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం ఒక 20 మంది బైబిల్ కాలేజీలో మేము గ్రాడ్యుయేషన్ తీసుకుని సేవలు ఉన్నటువంటి వాళ్ళు. అంటే పిలువబడిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చేమో, కానీ ప్రత్యేకంగా దేవుడు తన కోసం ఏర్పరచుకున్నవారు కొందరే ఇలాంటి మందిరాల్లో దేవుడిని ఆరాధించడానికి వస్తారండి. నేను అనేది దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో వాళ్ళే దేవుడి మందిరానికి వస్తారు. లేకపోతే మిగతా వాళ్ళు ఏంటి, మన పనులు లేవా? లోకంలో ఉన్న వాళ్ళగా మనం ఉండడమా? కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు. మన ప్రారంభము మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. తల్లి గర్భంలో నిరూపింపక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ప్రారంభము నీకు గుర్తు రావాలి. నీ ప్రారంభం పౌలుకైతే తన ప్రారంభం తనకు గుర్తుంది. ఇదిగో నేను వంచుకుడును, హానికరును, నేను దూషకుడును, నేను ఎలాంటి వాడిని. అయితే నన్ను ప్రభు నన్ను పౌలు ఎప్పుడు మర్చిపోలేదు ఈ విషయాన్ని. ఎక్కడికి వెళ్ళినా మర్చిపోలేదు. దావీదు కూడా మర్చిపోలేదు. దావీదు తన పిలుపును, తన ఏర్పాటును ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మన
యోహాను సువార్త 17వ అధ్యాయం అనుకుంటా. చూడండి 4వ వచనం అనుకుంటా. 4 సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద అంటే మనల్ని దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపుకు ఒక ఏర్పాటు ఉందన్నమాట. 17:4 నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. అలాగే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఎప్పుడో జగతి పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో పిండపు కాకమునిపై నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి సంఘంలో చేర్చబడ్డావు. ఈనాడు సంఘంలో మనం ఉన్నామంటే మనం దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు అనేటటువంటి సత్యాన్ని, ఆ పిలుపును, ఆ ఏర్పాటును మనం గుర్తెరగాలి. మన ప్రారంభ జీవితం ప్రభువు నన్ను పిలిచినప్పుడు నేను ఎలా ఉన్నా? నేనైతే ప్రభువు నన్ను పిలిచినప్పుడు ఎలా ఉన్నానంటే నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను. నేను ఎప్పుడు ప్రభు పాదాల యొద్దకు వెళ్ళినా ఆ పరిస్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అప్పటికి ఇప్పటికీ ఆ దేవుడు నన్ను ఏ స్థితిలో ఏ విధంగా నన్ను నడిపిస్తుంటున్నాడో నేను మర్చిపోలేదు. నిన్ను పిలిచినటువంటి పిలుపు, నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీవు గుర్తు చూసుకుంటున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు పిలిచినప్పుడు నీ ప్రారంభంలో నువ్వు ఎలాగున్నావో జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. మన ప్రారంభంలో మనకు చాలా ప్రాముఖ్యమైన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 14 చదివితే మీకు అది మీకు తెలియపరచబడుతుంది. ఇప్పుడు చదవడానికి టైం లేదు కనుక దానికి వివరణలోనికి మనం వెళ్ళాం. ఆదికాండం 1:26 కూడా ఆదాముని ఎలా తయారు చేశాడో దేవుడు మనం ఆ వాక్యంలో మనం చూడవచ్చు. రెండవదిగా నేను టైం అయిపోతుంది కనుక నేను త్వరగా వెళ్ళిపోతూ ఉంటున్నాను. రెండవదిగా దేవుడు నిన్ను పిలిచిన తర్వాత దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ఆదాముని దేవుడు తయారు చేసిన తర్వాత ఆదాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మనల్ని అందరినీ కూడా దేవుడు పిలిచిన తర్వాత మనకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మన వాగ్దానం మనకి గుర్తుందా? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం గుర్తుందా? ఏంటి అంటే నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీవు రక్షణ కార్యము నీలో జరిగినప్పుడు, నువ్వు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు, యేసు క్రీస్తును నీ హృదయంలో రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆ మాట్లాడినటువంటి ఆ మాటను మర్చిపోలేదు. ఆ కార్యం జరిగిన తర్వాత నిన్ను ఒప్పించిన తర్వాత ఆ ప్రభువు నీ మదిలో మెదిలిస్తూనే ఉంటాడు 24 hours. ఆ మాటను మర్చిపోలేదు. మాటలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. దేవుడిలాగా మీ వాగ్దానం మీకు ఇస్తుందా? దాని తర్వాత సంవత్సరం ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత నాకు ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే 8:1-5 నాకు బయలుపరచబడినటువంటి నా వాగ్దానం. నేను అనుకున్నాను అప్పటికి కూడా దేవుని సేవకు నేను పనికిరానని, నేను భయంకరమైనటువంటి పాపని, నా అంత చెత్తవాడు ఎవడో ఉన్నాడు, నేనేలా సేవ చేస్తాను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను పిలిచిన తర్వాత, నా హృదయాన్ని ఒప్పించిన తర్వాత నేను దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడినటువంటి. దాని తర్వాత పరిచర్యలో వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నాకు గుర్తున్నాయి. పరిచర్య నేను తరఫీదు అయిపోయిన తర్వాత బయటికి సేవకు వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నేటికి గుర్తున్నాయి. నేనన్నాడు మర్చిపోలేదు ఆ వాగ్దానం పట్టుకునే వెళ్ళేవాడు. లేకపోతే నేను ఒక్కడిని ఆ పరిచర్య చేయలేదు. ఆ వాగ్దానం పట్టుకుని వెళ్ళి
నాకు భయం వేసినప్పుడు, నా పరిస్థితులు సరిగా లేనప్పుడు, నాకు అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు, నాకు విరోధమైనటువంటి ప్రతికూల వాతావరణం ఏర్పరచబడుతున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నాను. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు అంటారండి. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కానీ మనకు ధైర్యం తెచ్చుకోవడానికి. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఎవరు మర్చిపోయేవాడు కాదు? దేవుడు మర్చిపోడు. నీవు ధైర్యం తెచ్చుకోవడానికి, నువ్వు దేవుని సన్నిధిలో గట్టిగా ఉండడానికి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదా? ఆయన కాదు. కానీ నువ్వు గట్టిగా ఉండడానికి, నువ్వు ధైర్యంగా ఉండడానికి, నువ్వు నిలబడడానికి, నువ్వు పని చేయడానికి నీకు ఆయన వాగ్దానము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఏమని? అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మనం 24వ తారీఖు వాక్యం విన్నాం. అబ్రహామా, నేను నీకు చూపించు దేశానికి, అబ్రహామును అలా పిలిచాడు అనమాట. అది గుర్తుంది అబ్రహాముకి. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నీకు వాగ్దానం ఇస్తాను. నువ్వు నా పని చేయి, నేను నీకు వాగ్దానం ఇస్తాను. నేను చెప్పినట్టు చేయి, నా వాగ్దానం నీలో. నేను కొంతమంది చెప్పినట్టు చేయరు, కానీ వాగ్దానాలు మాత్రం ఏమైపోవాలి? బ్లెస్సింగ్స్ మాత్రం కుమ్మరించబడాలి. ఏమి గంపలు గంపలుగా నా మీద దొరికిపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు చెప్పినట్టుగా మాత్రం ఉండదు. దేవుడు ఏమంటాడంటే, అబ్రహ్మ, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నువ్వు వెళ్తే నేను చేస్తా. నువ్వు వెళ్ళకుండా ఎలా చేస్తావు? ఇర్మియా కూడా అదే కదా. ఇర్మియా, నువ్వు బాగుంది అనవద్దు, ఇదిగో నేను జనములకు ప్రవర్తగా చేస్తాను. నువ్వు వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళు. నువ్వు బాగుడు కాదు, నేను పంపిస్తూ ఉన్నాను కనుక నువ్వు బాగుడు కాదు, నువ్వు వెళ్ళు, నిన్ను ప్రవక్తగా నేను నిలబడుతున్నాను. దేవుడు విన్నారా? అలాగే దేవుడు తన ప్రజలను వాడుకున్నాడు. అబ్రహాము ఆ విధంగా వెళుతూ ఉంటుండగా దేవుడు వాగ్దానము అబ్రహాంలో నెరవేర్చాడు. ఆయన ఉన్నటువంటి కొన్ని అవకతవకలన్నీ సరిచేస్తూ ఆయన వాగ్దానము నెరవేర్చినట్టుగా మనం చూడవచ్చు. కొన్నిసార్లు మన వాగ్దానాలు నెరవేరకపోవడానికి మనమే దానికి కారణం ఉంటారు, దేవుడు కాదు. అబ్రహాము వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి కానీ, లేకపోతే అబ్రహాము దీవించబడడానికి, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పినటువంటి వాగ్దానం అబ్రహాములో నెరవేర్చబడడానికే కానీ వెంటనే నెరవేర్చుకోవడానికి కారణం ఏంటంటే, అబ్రహాములో దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసము పెంపొందింపబడాలి. విశ్వాసం పెంపొందించబడాలి. దేవుడు నిన్ను పిలిచిన తర్వాత నీకు వాగ్దానం ఇస్తే వాగ్దానాన్ని అందుకోవడానికి నువ్వు ఎలా ఉండాలంటే, నీ విశ్వాసము ఏమవ్వాలి? రెట్టింపు అవ్వాలి. ఎక్కడేసి గొంగల్లాగా అలాగే ఉంటే వాగ్దానాలు అన్నారు. నీలో దేవుని విశ్వాసము పెంపొందింపబడాలి. నీలో పెంపొందింపబడుతూ ఉంటున్న కొద్ది నువ్వు దేవుని కార్యాలు కళ్ళారా చూస్తావు, దేవుని కార్యాలను చూస్తావు. ఈ విశ్వాసం పెంపొంది. ఎప్పుడైనా ప్రార్థన చేశానంటే ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నేను ప్రార్థన చేసుకుంటా, ఏమైనా తెలుసా? ప్రభు నాకున్నటువంటి విశ్వాసము ఇంకా పెంపొందించి ఇంకా ఎక్కువ చేయి. నాకుంది విశ్వాసం. నా విశ్వాసం నాకు ఏం చేయాలి? ఇంకా నీ కార్యాలను చూసేటట్లుగా, నీ కార్యాలను నేను అనుభవించేటట్లుగా నా విశ్వాసమును పెంపొందించి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. పెంపొందించాలి. మన విశ్వాసం పెంపొందింపబడుతుంటుండగా అబ్రహామును గొప్ప జనంగా అవడానికి 25 సంవత్సరాలు పట్టింది. అవునా? గొప్ప జనంగా అవడానికి. దాని తర్వాత అబ్రహాం గొప్పవాడైపోయాడు. అయిపోయాడే లేదా? 25 సంవత్సరాలు పట్టింది. మరి నీకు నాకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు.
మన విశ్వాసం ఎంత పెంపొందుతుందో అనేది కూడా మనకి బ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి ఎంత టెంపరేచర్ ఉందో చక్కగా కన్ఫెక్షన్ అవుతుంది కదా. అట్లాగా మన విశ్వాసం ఎంత ఉందో అనేది మనకు తెలుసా? దానికి ఒక గమనంటే తెలుసు. నేను ఎవరికి ఎంత విశ్వాసం ఉందో, పెద్ద విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే నేను కూడా అక్కడ కూర్చుని వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టాను. కానీ ఆ విశ్వాసం ఎంత ఉందో ఎవరికి తెలియదు. కానీ అది ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి, పెంపొందింపబడాలి, విశ్వాసంతో జీవించాలి. దేవుని కొరకు బ్రతికేటటువంటి వారు డబ్బుతో కాదు, అధికారంతో కాదు, మనుషులతో కాదు, విశ్వాసంతో జీవించాలి. విశ్వాసంతో జీవించాలి. నిజమండి. ఒక్కటి ఉదాహరణ చెప్పినా నేను విశ్వాసం అంటే ఏంటి అనేది. దేవుడు నీకు ఒక 10,000 ఇచ్చాడు అనుకోండి. ఒక విశ్వాసం అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. 10,000లో దేవుడు నిన్ను ఆయన వంతు అడుగుతున్నాడు ఒక 1,000 రూపాయలు. ఆయనకి ఇస్తే 10,000 నీయా చెప్పండి. నీయా? నువ్వు కష్టపడ్డావు, నెలంతా కష్టపడ్డావు, కరెక్టే. నీకు 10,000 వచ్చినాయి, నీకు ఒక 30,000 వచ్చినాయి, నీకు ఒక 60,000 వచ్చినాయి. నీయా? ఎవరిచ్చి? ఎవరన్నా అడిగితే దేవుడు ఇచ్చినాయి అంట, బాగానే ఉంది. నువ్వు దేవుడు ఇచ్చినటువంటి వాటిలో దేవుడికి ఏమన్నా ఇప్పుడు నాకు ఈ భాగం నాకు నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఏంటి? దేవునికి ఇవ్వడానికి అక్కడ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు అన్నమాట. నీ విశ్వాసం ఎక్కడ కనపడుతుందంటే దేవునికి ఇచ్చేలా కనపడుతుంది. దేవుడు చెప్పినప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం పొందుకోవాలంటే అబ్రహాం ఏమన్నాడంటే, అబ్రహామా నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీ మొత్తం నీ ఊరిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే కానీ అలా అన్నాడు. నీ విశ్వాసం అనేది అక్కడ వస్తుందని అబ్రహాం అది చెప్పాడు, అది చేశాడు. మరి దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు ఇచ్చినటువంటి కష్టార్జితంలో దేవుడికి విశ్వాసం అక్కడ బయటపడిపోద్దా లేదా? ఇచ్చినటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళ విశ్వాసము పెంపొందింపబడుతూ ఉంటుంది. దేవుడికి ఇచ్చాడు కనుక అది 100 అవ్వచ్చు. ఒక చిన్న బాలుడి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు, వాడు తినడానికి సరిపడినటువంటి ఆహారం. కానీ దేవుడు అడిగితే అంతకంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 2 రొట్టెలు చిన్న చేపలు 5 చాలవయ్యి. ఇంకా అంతకంటే ఎక్కువ రొట్టెలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, మూటలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆకలి అయితే తినడానికి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభువు అడిగినప్పుడు మాత్రం ఎవరేం లేదు. ఎవరిచ్చారు? అందుకే చిన్న పిల్లవాడి మనసు కావాలి దేవుడికి. చిన్నపిల్లవాడిని ఇప్పుడు మోసే ఉన్నాడు, కింద పాపం ఒక డబ్బు వేసినా మళ్ళీ వాడు ఎక్కడికి వెళ్తాడు? వెండి దెబ్బలు కొట్టి ఎక్కడికి వెళ్తాడు? ఆయన దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ డాడీ. ఆయన నమ్మకుండా ఉండదా? నా డాడీ పుట్టినా నాకు ఇంకా ఇస్తాడు. నీ దేవుని సన్నిధిలో నీ విశ్వాసం అలా ఉంటుందా? తీసుకున్నా వస్తాడు. అండ్ పిల్లలు కారణం ఏంటంటే వాళ్ళు అలాంటి నమ్మకంతో ఉంటారు. దేవుడి ద్వారా మనము వాగ్దానమును మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా మనము చెయ్యాలి. ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం ఇవ్వడానికి మనకు కష్టమైతే నీకు వచ్చిన దాంట్లో మరి నీకు ఎలా సాగుతుంది? చాలా మంది అంటారు అన్ని అప్పులు అయిపోయాను, బాగానే సంపాదించున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వు పని చేసుకుంటున్నావు, నీకు డబ్బు బాగానే వస్తుంది, ఎందుకు చదవలేదు? నా దగ్గర కొంతమంది అంటారు, అయ్యా నాకు నెలకి 50,000 వస్తుంది కానీ చాలుతుంది. మరి నాకు చూడు, నాకెంత వస్తుంది నెలకి? నేనేం ఉద్యోగం చేస్తున్నానా? నాకేమో నెలకి కరెక్ట్గా నాకు ఫిక్స్డ్ జీతం ఎంత ఉందా, నేను ఏమన్నా ఇప్పుడు కదండి. నేను ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి నాతో ఉన్నటువంటి యవనతులకు చెప్తూ ఉండేవాళ్ళని, సేవకు వీళ్ళు దేవుడు పిలుస్తూ ఉంటున్నారు, వీళ్ళు దేవుడి సేవకు
నాకేమన్నా 10 పైసలు కూడా జీతం లేదు, కానీ దేవుడు నన్ను పోషిస్తున్నాడా లేదా? నాకు విశ్వాసం ఉంది. నన్ను పోషించే దేవుడు నిన్ను పోషించడా? నువ్వు దేవుడు పని చేస్తే, నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను పోషించడా? నువ్వు దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు పిలుపుకు విధేయుడై నువ్వు ఆయన చెప్పినట్టుగా చేస్తే దేవుడు నిన్ను పోషించడా? ఆయన నీకు వాగ్దానం ఇవ్వలేదా? వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను క్రైస్ట్ చర్చి విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలిసేది? దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం, అంతకంటే ముందు నేను కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసుకున్నాను. ఎన్నో రోజులు కన్నీరు కాచాను దగ్గర దగ్గర దేవుడి సన్నిధిలో. చిన్న పిల్లలు, నా పిల్లలు, మరి భార్య ఎలా పోషించాలి, ఎలా బ్రతకాలి ప్రభా, నువ్వు ఏదన్నా చెప్తేనే నేను ఈ స్థితి నుంచి బయటకు వెళ్ళగలను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని దేవుడు స్పష్టంగా తీసుకోకపోయినా 3 నెలలు నేను బయటకు వచ్చేసేవాడు. అది తమ్ముడికి తెలుసు. అలాంటి సమయంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసండి? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకోడు, వాటి కంటే నువ్వు శ్రేష్ఠుడు కదా రాజు. పర్టికులర్గా దేవుడు నాతో మాట్లాడినట్టు నేను ఏడుస్తున్నా. విశ్వాసం, నాలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలిపోయింది. నాకు కనిపించేటటువంటి పిల్లలు భార్య కనపడుతుంటున్నారు. దేవుని పిలుపు, ఆ సేవ, వాగ్దానం, ఆ పిలుపుని నేను పక్కన పెట్టాను. ఈ లోకం వైపు చూసినప్పుడు మరలా మాట్లాడే దేవుడు, వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు. ఇంకెవరేమనుకొని, భార్య ఏమనుకొని, చూసేవాళ్ళు ఏమనుకొని, అందరూ ఏమనుకొని, దేవుడు కన్ఫర్మ్ చేశాడు కనుక నేనేం చేస్తాను? రైట్ వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకుని వెంటనే వాళ్ళని చెప్పి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసాను? ఈ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అప్పుడే దేవుడు నాకు ఆ వాగ్దానం నేను ప్రార్థనలో కనిపెట్టుకుంటూ, కొంతమంది సహోదరులు కూడా కలిసి ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయం, కనిపెట్టుకున్నటువంటి సమయంలో ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు అది రుజువు పరిచాడు. నేను నమ్మా, నీ వద్దకు వచ్చి నేను నమ్మా. ఎలాగో తెలుసా? నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి, అంటే మావయ్య వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అంతకుముందు మందిరానికి నడిపించా, బాప్తిజం ఇచ్చా, దేవుని సన్నిధిలో కొంతకాలం నడిచి నేను రానని ఆగిపోయి ఉండిపోయినటువంటి ప్రభాకర్ గారు ఆయన పిలిచి ఏమంటున్నాడు తెలుసండి? అయ్యా నాకు 2 రూమ్లు ఉన్నాయి, నా దగ్గరికి వచ్చి నా 2 రూములు ఖాళీ ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదు, ఎందుకు ఉన్నాయో ఖాళీగా నాకు అర్థం కావడం లేదు. నేను పాస్టర్ గారు మీకు ఇష్టమైతే మీరైనా ఉండండి, చర్చ్ అయినా నడిపించుకోండి అన్నాడండి ఆయన. సాధారణ ఎవరైనా ఇల్లుని చర్చికి ఇస్తారా? 100 ఇల్లులు తిరిగాను నేను ఈ చర్చికి. ఒకసారి మధ్యలో ఖాళీ చేసి వచ్చినప్పుడు చర్చ్ కోసం, ఇల్లు కోసం 100 ఇల్లులు తిరిగి విసుకుపోతే నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు. వెళ్ళిపో, ఒక పని మీద వెళ్తూ ఉంటాడు, ఒక చెట్లు చోటను కనబడుతుంటుంది టూలెట్. వెళ్ళి అడిగితే సేవకుడి కోసమే ఉంచాం. మా ఇంటిలో మందిరం నిలవలేదు, ఇది 3 నిలబెట్టింది. రాత్రి కూడా ఒక సేవకుడు వచ్చి రెంట్ ఇచ్చాడు, కానీ సేవకుడు ఉంటారన్నాడు. కానీ మీరేముంటారంటారు? మందిరం, సంఘం ఉంటారంటారు. కాబట్టి ఆయనకి ఇవ్వని మీకు ఇస్తా. ఫస్ట్ చాయిస్ మీ తర్వాత సేవకుడి. అండ్ మన ఎంతకు వచ్చి మనలా దీవిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు వాగ్దానం తప్పే దేవుడు అంటారండి. దాని తర్వాత ఫైనాన్స్ కొద్దిసార్లు పడిపోయింది, చాలా మటుకు పడిపోయింది. నాకు చేతనవుతలేదు. బాబా ఎక్కడికైనా మూలకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎవరైనా ఫ్రీగా ఇస్తారా, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా చిన్న ఎక్కడైనా కొద్ది లోపలికి వెళ్తే కొద్ది తక్కువ రేటుకి వస్తుంది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నదాని గారు నేను ఆయన చెప్పేసి ఆల్రెడీ రాసి ఇచ్చేసాను, అన్నది తెలుసు. ఆయన నోటీస్ రాసి ఇచ్చేసాను, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నాకు రెంట్లో కట్టడానికి నాకు అవసరం, నా వల్ల కాదు, మాకు ఫైనాన్స్ పడిపోయింది, బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ అంతా కలిపితే నాకు మరి రెంట్కి చాలలేదు పరిస్థితులు. ఇంకొక 2 నెలలు అయితే నా పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి. కనుక ఇదిగో ఇక నోటీస్ ఇచ్చేసినా మన గురించి నాకు
మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి పాస్టర్ గారు. మీరు సేవ చేయాలి, సంఘం నడిపించుకోవాలి, మీరు ఎంత ఇస్తే అంతే ఇవ్వండి. మాకు సంతోషం, మా ఇల్లు ఇచ్చేస్తాం, గోడలు అద్దొక్కే తీసేసుకోండి, మీరు ఏం చేసుకోవాలంటే అది చేసుకోండి. మీరుంటే మాకు దేవుడు మాకు కావలసినటువంటి మాకు ఇస్తాడు. మీరు వచ్చారు మా ఇంట్లో, మా పైన మేము ఎన్నో సంవత్సరాలు మా డాడీకి మందిరం కట్టాలనేటటువంటి ఆ దర్శనం ఉంది. మీరు వచ్చి ప్రార్థన చేశారు, మీరు వచ్చాక ఈ మందిరం కట్టబడింది మా ఇంట్లో. మాకు కూడా సేవ చేయాలని ఉంది, మేము కూడా ఒక మందిరం కట్టాలని ఉంది. మీరు ఉంటే మాకు సంతోషం ఉంది. ఆ తర్వాత మద్దగారి గారు ఏమన్నా తెలుసా, తెలిసి ఎప్పుడు ఆయన ఆ మాట అంటారా నా సంగతి, నేను మరలా అంటారా నా సంగతి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. 20 సంవత్సరాలు ఆయనతో నాకు అనుభవం ఉంది, కానీ ఈ మాట వినలేదు. ఆయన చెప్పాడు, మా మావితో పిలిచి అన్నాడు, నేను నీకేమన్నా సహాయం చేయాలా, నువ్వు ఒక కొడుకు లాంటి వాడు కదా, నేను నీకేం సహాయం చేయలేను. ఏం చేయాలంటే నేను వెంటనే కట్టుకోలేను, నా బడ్జెట్ ఇంతే, ఎంత ఇస్తావు, ఇంత ఇస్తా, సరే నేను నడిపించుకో, మంచిగా ఉంది. ఏంటి ఎవరంటారండి ఈ మాట? నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆయన వచ్చి ఆశీర్వదిస్తేనే కానీ మన జీవితాల్లో ఏది కూడా మనము ఫలించము. కాబట్టి అది జరగాలంటే ఆయన చెప్పినట్టు మనం కూడా ఏం చేయాలి? చెయ్యాలి. దేవుడు చెప్పినట్టు చేయాలి. మొట్టమొదటి బెరియా బైబిల్ సంఘం ప్రారంభించినప్పుడు ఒక మంచి సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన ఫార్మ్ ఫండ్స్ ఉన్నాయి, చాలా నెలకి కొన్ని లక్షలు వచ్చి ఆయన కూడా చెప్పాడు, రాజు నాకే భయం వేస్తుంది ఈ ఏరియాలో చర్చ స్టార్ట్ చేయాలంటే. అందుకే నేను ఎక్కడో ఒక దగ్గర నేను స్థలం కొన్నా, నువ్వు కూడా ఈ సిటీ అవతలకి వెళ్ళిపోయి ఎక్కడైనా సేవ చేసుకో అంటే, లేదు లేదు, దేవుడు నన్ను ఇక్కడే పిలిచాడు, దేవుడు నన్ను ఇక్కడే పరిచయం చేయమంటూ ఉంటున్నాడు. జాగ్రత్త రాజు, ఎలా బ్రతుకుతావు ఆలోచించుకో. సిటీలో ఒక ఇంటిలో ఉండడం అంటేనే మాటలు కాదంటే నేను అన్నా, ఇప్పుడు కూడా అంటాడు ఆయన, రాజు నీ విశ్వాసం గొప్పది. దేవుడు ఇట్లారా నేను చెప్పగలను, ఈ దిన నేను 7 భాగాలు ప్రసంగానికి సిద్ధపడ్డాను, కానీ 2 చెప్పాను. నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు నిన్ను పిలిచినటువంటి నీ ప్రారంభం తర్వాత దేవుడు నిన్ను చేయమన్నటువంటి పనితో వాగ్దానం ఉంది. గుర్తు చేసుకుంటున్నాను. గుర్తు చేసుకుని దేవుని పని చేస్తే నువ్వు బహుగా దీవించబడతావు. నీ ఉన్న చోట నిన్ను గొప్పగా దేవుడు హెచ్చించగల దేవుడు. భయపడవలసినటువంటి పని లేదు. నీకు 1000 రూపాయలు వచ్చినా నీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటాడు. నేను చెప్పగలను. నువ్వు దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే 1,00,000 రూపాయలు వచ్చేటటువంటి వాడు కూడా 1000 రూపాయలు నీకు నెలకి జీతం వచ్చేటటువంటి నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలుగా ఆ దేవుడు వాటిని ఆశీర్వదించినప్పుడు ఏమైపోయాయి అంటే మిగిలిని నువ్వు అప్పు వస్తానండి నీ దగ్గరికి, వడ్డీకి ఇవ్వకండి. మీ దగ్గర ఉంటే ఏం చేయనప్పుడు ఇవ్వండి. దేవుడు నీకు ఇచ్చాడు కనుక నీకు దేవుడు ఎవరైనా అవసరతలు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు బయలుపరిస్తే వెనక తిరగొద్దు, దారాలను ఇవ్వండి, దేవుడు దీవిస్తాడు. వెదజల్లి నా జీవితంలో నేను చూశానండి చాలాసార్లు. నేను దానివల్ల కొంతమంది చెప్పారు, నాకు అడ్వైజ్ ఇచ్చారు పాస్టర్లు, ఏంటంటే నీ చర్చిలో కానీ నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి నీకు వాడుతులు రావు, పోతే పోలే. దేవుడు నాకు చెప్పింది నేను చేయాలంటే, నువ్వు చెప్పింది కాదు నేను చేసేది. నా మేలు కూడా చెప్పొచ్చు, లేకపోతే నా మనిషి ఒక స్నేహితులు చెప్పొచ్చేమో. నేను ఎవరు చెప్పింది చేస్తా? దేవుడు చెప్పింది చేస్తా. చూడు, నీకు ఉండి చేస్తున్నావు, నీకు బాగా ఉందనుకుని నీకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు రియల్గా చూస్తున్నాను, అతన్ని కన్నులాగా చూస్తున్నాను నేను. అయినా దేవుడు చెప్పింది మాత్రం మానవుడు. దేవుడి బిడ్డలారా ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఆయన ఏంటంటే నిన్ను ఎరిగినటువంటి వాడు, ఆయన అందరినీ ఎరిగినటువంటి వాడు, నీ హృదయాన్ని కూడా అంతరంగాన్ని
ఎరిగినావు. కాబట్టి నీ ప్రారంభ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ ఆదాయం జ్ఞాపకం చేసుకో. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుడి సన్నిధిలో, దేవుని కొరకు దేవుడి సన్నిధిలో ఎదిగే ఒదిగి ఉండాలి. దేవుడి కంటే గొప్పవాడిని వదలకుండా హెచ్చించుకున్నటువంటి ఆ యొక్క మరి లూసిఫర్ ఏమైపోయిందో తెలుసని పాతాళానికి పడవేయబడింది, పడదోయబడిందని. పడద్రోయబడేటటువంటి స్థితిలో రాదు సోదరుడు. నీ యొక్క పిలుపు ఏర్పాటు జ్ఞాపకం చేసుకో. నీ ప్రారంభ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, నీకు చేయమన్నటువంటి పని గుర్తు చేసుకో. నువ్వు దీవించబడతావు. అబ్రహాము వాగ్దానంలో దేవుని వెంబడించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అబ్రహాము వాగ్దానం నెరవేర్చబడింది. అబ్రహాము గొప్ప ధనవంతుడిగా దేవుడు దీవించాడు. అతను సామాన్యుడిగా బయలుదేరాడు, గొప్ప ధనవంతుడు. అతని పని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, అంత పని వాళ్ళు అయిపోయారు. ఆస్తులు పెరిగిపోయినాయి, అంతస్తులు పెరిగిపోయినాయి. అయినా దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని చూసుకుంటూ నడుస్తూ ఆశీర్వదించాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ప్లీజ్ సోదరి సంగమా, నువ్వు నేను ఎలా ఉన్నా నేను చుట్టూ నెక్స్ట్ వీక్ నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు నాయన అందరినీ ఎరిగిన వాడు, నన్ను ఎరిగినటువంటి వాడు, నా అంతరంగాన్ని చూసినటువంటి వాడు తండ్రి. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను తల్లి గర్భంలో పిండము కాకమునిపే నేను ఎరిగినని నన్ను పిలిచిన దేవుడు. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జగతి పునాది వేయబడకు మునిపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ స్తోత్రం, ఈ స్తోత్రం. ఈ సమయంలో నీవు ఇచ్చే వాగ్దానం ఇచ్చి పిలిచావు. వాగ్దానంలో వెళ్ళండి, వాగ్దానంలో పొందుకోండి. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని అబ్రహామును అలాగా ఆశీర్వదించాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించేటటువంటి దేవుడు. చూపించే ఆ దేశానికి, అంటే చూపించే దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికో చూస్తున్నావేమో, నువ్వు ఏవో ఆలోచిస్తూ ఉంటున్నావేమో. దేవుడు నేను నీకు చూపించే దిక్కి వెళ్ళు, అక్కడే నువ్వు ఆశీర్వదించబడతావు, నేను గొప్ప జనంగా చేస్తాను. ప్రభువా, అలాగా అబ్రహామును ఆశీర్వదించావు, దావీదును ఆశీర్వదించావు, మోసేను ఆశీర్వదించావు. మా పితరులు అనేకులు భక్తులు మీరు ఆశీర్వదించారు ప్రభువా. సౌలును పౌలుగా మార్చి మీరు చూపించినటువంటి ప్రాంతాలకు పంపించినప్పుడు నాయన అనేక వందల ఆత్మలు మీ వైపుకి నడిపించగలిగాడు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తాను. సహాయం చేయండి. మీ చిత్తాన్ని తెలుసుకునేటటువంటి కృప మాకు అనుగ్రహించుకోండి. మీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తూ వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చిత్తమున మార్పు ఉండదు.
ఆశీర్వాదములు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, వాని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, ఆదరణ ప్రత్యేకంగా చేరినటువంటి మనకు ఆయన ఆకలి కొరకు ఎదురు చూసుకుంటున్నటువంటి సార్వత్రిక సంఘం అంతటికి, ముఖ్యంగా వాక్యం అంగీకరించి తన హృదయంలో ముద్రించుకున్నటువంటి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడకు సదాకాలంతో గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలు. వెళ్ళేటప్పుడు 1 by 1 వెళ్ళండి. అందరూ ఒక నిమిషం తర్వాత డిస్టెన్స్ వెళ్ళాలి. దయచేసి